హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ ఐఏఎస్. ఈరోజు ఇష్యూ ఆఫ్ ద డేలో భాగంగా మనం వక్ఫ్ యాక్ట్ 2025 గురించి తెలుసుకుందాం. అసలు వక్ఫ్ అంటే అర్థం ఏంటి, వక్ఫ్ యాక్ట్ 2025లో ఉన్న కీ ప్రావిజన్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. మొదటగా వక్ఫ్ అంటే అర్థం ఏంటి? వక్ఫ్ అంటే రిలీజియస్ లేదా చారిటబుల్ పర్పసెస్ కోసం, ఇస్లామిక్లా రికగ్నైజ్ చేసిన రిలీజియస్ లేదా చారిటబుల్ పర్పసెస్ కోసం దేవునికి మనం ఇచ్చిన డొనేషన్ని, అది మూవబుల్ ప్రాపర్టీ కావచ్చు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కావచ్చు, దాన్ని మనం వక్ఫ్ అని అంటాం. వన్స్ దేవునికి డొనేట్ చేస్తే అది ఇన్ఏలియనబుల్, దాన్ని మళ్ళీ దేవుడి నుంచి మీరు సెపరేట్ చేయలేరు. అంటే దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం కానీ, ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇన్హెరిట్ చేయడం, మన వారసులకు ఇవ్వడం కానీ సాధ్యపడదు. ఇది వక్ఫ్ అనే పదానికి మీనింగ్. సో దీన్ని ఇప్పటివరకు గవర్న్ చేస్తున్న చట్టం 1995 యాక్ట్. ఆ చట్టం 2013లో ఒకసారి అమెండ్ చేయబడింది. ఇప్పుడు లేటెస్ట్గా 2024లో బిల్లు పెట్టారు. 2025లో అది చట్టంగా మారింది కొత్త అమెండ్మెంట్స్తో. సో ఈ అమెండ్మెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ 5 ప్రావిజన్స్ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా, ఎవరు వక్ఫ్ ప్రాపర్టీని డిక్లేర్ చేయగలరు అంటే, వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడం అంటే అర్థం ఏంటి? డొనేట్ చేయడం అని అర్థం. ఎవరు డొనేట్ చేయగలరు? ఓన్లీ ఎ ప్రాక్టీసింగ్ ముస్లిం ఫర్ అట్లీస్ట్ 5 years కెన్ డొనేట్ ఆర్ డిక్లేర్ ఎ ప్రాపర్టీ యాజ్ వక్ఫ్. అంటే అర్థమైందా? హిందువులు వాళ్ళ ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయాలంటే ఇప్పుడు కుదరదు. మీరు ముస్లింగా మారి కనీసం 5 సంవత్సరాల పాటు ముస్లింగా ఉంటేనే మీరు వక్ఫ్ ప్రాపర్టీగా మీరు మీ ప్రాపర్టీని డిక్లేర్ చేయగలరు, లేదా మీ ప్రాపర్టీని దానం ఇవ్వగలరు అని అర్థం. సో ఎగ్జిస్టింగ్ ముస్లిమ్స్ లేదా కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనీసం 5 years ఇస్లాం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళ ప్రాపర్టీస్ని వక్ఫ్ ప్రాపర్టీస్గా డిక్లేర్ చేయగలరు లేదా డొనేట్ చేయగలరు. ఇది ఫస్ట్ ప్రావిజన్. సెకండ్ ప్రావిజన్ వచ్చేసి, వక్ఫ్ ప్రాపర్టీస్ని గవర్న్ చేయడానికి మనకి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. అయితే వీటిల్లో ఇప్పటి వరకు ఓన్లీ ముస్లిం మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం, కొత్త అమెండ్మెంట్స్ ప్రకారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కానీ స్టేట్ వక్ఫ్ బోర్డ్స్లో కానీ అట్లీస్ట్ 2 నాన్ ముస్లిం మెంబర్స్ ఉండాలి. వాళ్ళు హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అట్లీస్ట్ 2 నాన్ ముస్లిం మెంబర్స్ ఉండాలి అని కొత్త అమెండ్మెంట్ అనేది చెప్తోంది. ఇట్ అప్లైస్ టు బోత్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్స్. మూడవది, సర్వే ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్. సో వక్ఫ్ ప్రాపర్టీస్ని రెగ్యులర్గా ఇంతకుముందు సర్వే కమిషనర్ సర్వే చేసేవారు. ఇప్పుడు ఆ రోల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ ఎనీవన్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్కి అప్పగించడం అనేది జరిగింది. సో వీళ్ళు రెగ్యులర్ సర్వే ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్ చేస్తారు. ఒకవేళ ఏదైనా వక్ఫ్ ప్రాపర్టీ గవర్నమెంట్ ల్యాండ్ అనే అనుమానం వస్తే, డిస్ప్యూట్ వస్తే, అప్పుడు అన్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంటే అబోవ్ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ దాన్ని ఇది గవర్నమెంట్ ప్రాపర్టీయా లేదా వక్ఫ్ ప్రాపర్టీయా అనే దాన్ని ఆయన ఇన్వెస్టిగేట్ చేసి డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. రెగ్యులర్ సర్వే అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ ఎ పర్సన్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్ చేస్తారు. కానీ ఒకవేళ అది కంటెస్టెడ్ అయితే, అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఏమన్నా డిస్ప్యూట్ ఉంటే, అనుమానం ఉంటే, అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి డిక్లేర్ చేయాల్సిన వ్యక్తి ఎవరు? ఎ పర్సన్ అబౌవ్ ద ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇది నెక్స్ట్ ప్రావిజన్. సో 3 ప్రావిజన్స్ మనం విన్నాం. ఫోర్త్ ప్రావిజన్, అబాలిషన్ ఆఫ్ వక్ఫ్ బై యూజర్. వక్ఫ్ బై యూజర్ అంటే అర్థం ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తూ అఫీషియల్ డాక్యుమెంటేషన్ లేకపోయినప్పటికీ అది ఎప్పటి నుంచో రిలీజియస్ లేదా చారిటబుల్ పర్పసెస్ కోసం వాడుతున్నారు అన్న కారణంతో దాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసేవాళ్ళు. ఇకపై అది కుదరదు. అంటే ఏదన్నా ఒక ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయబడాలి అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. అంతేగాని లాంగ్ టర్మ్ యూజ్ ఉంది కదా అని చెప్పి వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడానికి కుదరదు. అయితే ఆల్రెడీ అలా ఏవైనా నడుపుతున్నారు అనుకోండి, మనకి మాస్కులు కానీ, లేకపోతే గ్రేవ్యార్డ్స్ కానీ, దర్గాస్ కానీ, వాటి పరిస్థితి ఏంటి అంటే అవి ప్రస్తుతానికి అలాగే నడుస్తాయి. ఎక్సెప్ట్ అవి ఏవైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ అని తేలితే తప్ప. అవి గవర్నమెంట్ ల్యాండ్ అనే డిస్ప్యూట్ ఉంటే, గవర్నమెంట్ ఆఫీసర్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎన్ ఆఫీసర్ అబౌవ్ ద ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చి సర్వే చేసి ఇన్వెస్టిగేట్ చేసి అది గవర్నమెంట్ ల్యాండ్గా తేలితే అప్పుడు అది వక్ఫ్ ప్రాపర్టీగా ఉండదు.
అదర్వైజ్ పాతవన్నీ కూడా వక్ఫ్ ప్రాపర్టీగానే కంటిన్యూ అవుతాయి. ఇకపై మాత్రం లాంగ్ టర్మ్ యూజ్ ఉంది కదా అని చెప్పి వక్ఫ్ ప్రాపర్టీగా ఏ ప్రాపర్టీని డిక్లేర్ చేయడానికి లేదు. ఒరిజినల్ డాక్యుమెంటేషన్ ఉంటే మాత్రమే వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడానికి ఉంటుంది. ఫిఫ్త్ ప్రావిజన్, డిజిటైజేషన్ ఆఫ్ ఆల్ వక్ఫ్ ప్రాపర్టీస్. అన్ని వక్ఫ్ ప్రాపర్టీస్ని కూడా నెక్స్ట్ 6 monthsలో అంటే చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోగా సెంట్రల్ వక్ఫ్ పోర్టల్లోకి డిజిటైజ్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ బాధ్యత ముతావలీస్ది అంటే కేర్ టేకర్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్కి అప్పజెప్పడం జరిగింది.